హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో నిన్నటి మ్యాచ్లో కొట్టారయ్యా, ఎరక్కొమ్మేశారు. ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా కొట్టేశారు. అభిషేక్ శర్మ 141 దగ్గర అవుట్ అయ్యాడు తెలుసా, 141. సో మేబీ ఎంతో క్యూరియస్గా చూస్తున్నా, 150 కొట్టేస్తాడేమో అనుకున్నా, బట్ 141 కొట్టేసి అవుట్ అయిపోయాడు. ఆ స్పీడ్ చూస్తే ఏమన్నా కొట్టాడా. కపుల్ ఆఫ్ మ్యాచెస్ మనకి డిసప్పాయింట్మెంట్ ఇచ్చారు. క్లాసన్ కానీ, హెడ్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి, లేకపోతే మన ఇప్పుడు అభిషేక్ శర్మ, అందరూ కూడా వరుస ఫ్లాపులతో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక్కసారిగా కొట్టారయ్యా, సినిమా చూపించేశారు. అట్లే నిజంగా అంత స్కోర్ చేయగలరా పంజాబ్ కింగ్స్ మీద అని అనుకున్నా, కానీ ఇచ్చి పడేశారు. 17 ఓవర్స్ ప్లస్ అంతే, నాట్ ఈవెన్ 18 ఓవర్స్, 17 ఓవర్స్ 0.23 బాల్స్ ఆ టైంలో మ్యాచ్ కంప్లీటెడ్. క్లాసన్ అంటే ఈ మధ్యన కొంచెం తడబడుతూ అటు ఇటు ఆడుతున్నాడు. క్లాసన్ కానీ, హెడ్ కానీ, లేకపోతే నితీష్ కానీ, తర్వాత మన ఆల్రౌండర్ అభిషేక్. సో వీళ్ళు ఆడినంత వరకు చాలా బాగా ఆడగలరు, ఆ కెపాసిటీ ఉంది. ఏ టీం మీద కూడా ఈ ఐపీఎల్ చరిత్రలోని ఏ టీం మీద కూడా 300 కొట్టగల స్టామినా ఉంది అని ఏ టీం అనుకోదు. అలానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొడితే ఎస్ఆర్హెచ్ కొడుతుంది 300 అనే ఉంటుంది, కానీ 300+ లోడింగ్ అని పెడతారే కానీ ఏ టీంకి పెట్టరు. కానీ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో పడుకోబెట్టేశారు. ఎందుకు పడుకోబెట్టారో, ఎలా పడుకోబెడతారో తెలియదురా అయ్యా, కొట్టడం మాత్రం చితక బాత్తరు. అయినా కూడా మ్యాచ్లకి కొత్త టీం మెంబర్ ఎవరైనా ఎంటర్ అయ్యారంటే కనుక మన వాళ్ళు చెప్పేది ఒకటే, బాదుడు. అలానే బౌలింగ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్లే ఆఫ్స్కి వెళ్ళే విధంగా కొంచెం చూసుకోగలిగితే డెఫినెట్గా కప్పు మనదే. కానీ ఎవరికి ఏమవుద్దో తెలియదు, ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కో రకంగా ఆడతారు. మన క్లాసన్ వస్తే మన బాదుడు అనుకుంటాం, కానీ ఆ క్లాసన్ బ్యాటింగ్ టైం వచ్చేసరికి సగం మ్యాచ్ అయిపోయి ఉంటుంది, లేదా కనుక టీం మొత్తానికి నిరాశ మిగిలిపోయి ఉంటుంది. ఆ టైంలో తను మాత్రం వచ్చి కూడా ఏం చేయలేడు. ఏమున్నా ఓపెనర్స్, హెడ్ మన అభిషేక్, తర్వాత నితీష్, వీళ్ళందరూ వచ్చిన తర్వాత కొడితే నెక్స్ట్ లెవెల్లో ఉండగలుగుతుంది. సో ఈసారి అయితే కనుక ఆర్సీబీ కూడా చాలా బాగా ఆడుతుంది చెప్పాలంటే నిజానికి. అంటే అది ఎవ్రీ టైం బాగా ఆడుతుంది, బట్ కప్పు మాత్రం రాదు. బట్ ఈసారి మాత్రం నా ఫేవరెట్ లిస్ట్లో ఈ 2 ఉన్నాయి, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ. సో డెఫినెట్గా ఏదో ఒక టీం అయితే కంపల్సరీ ఈ కప్ కొట్టాలని ఆశిస్తున్నా. బట్ ఫస్ట్ ప్లేస్ ఆర్సీబీ అండ్ సెకండ్ ప్లేస్ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అలానే ఉంది. ఆర్సీబీ కొంచెం బాగా ఆడుతుంది ఎస్ఆర్హెచ్తో కంపేర్ చేస్తే, బట్ 300 కొట్టగల స్టామినా ఎస్ఆర్హెచ్కు ఉంది. అట్ ది సేమ్ టైం కప్పు కొట్టగలగంత టీం కూడా ఉంది. కానీ బౌలింగ్లో కూడా అంతే ప్రియారిటైజ్ చేసుకొని మంచిగా బౌలింగ్ ఆర్డర్లో కూడా వస్తే డెఫినెట్గా ఆల్రౌండర్ టీం అయిపోద్ది. డెఫినెట్గా మనకైతే కప్ అయితే ఈసారి హైదరాబాద్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేను కంపల్సరీ వస్తుందా అని చెప్పట్లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాం ఎస్ఆర్హెచ్ బీభత్సం సృష్టించి లాస్ట్కి వచ్చేసరికి కప్పు కొట్టలేకపోయింది. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బట్ ఈసారి అయితే బాగానే వస్తుందని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ లెట్స్ సీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.